హాయ్ హలో నమస్తే, నేను మీ ఇందిర. ఈరోజు వన్ డే టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఈరోజు రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముఖ్యంగా క్రొకడైల్ పార్క్కి వెళ్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్రొకడైల్ పార్క్ చూసేద్దామా. ఇందులో ముఖ్యంగా ఉప్పునీటి మొసళ్ళు, ఘారియల్ మొసళ్ళు, అలాగే మగ్గర్ మొసళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే జైంట్ తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు అంటే చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు అనమాట, అవి కూడా మనం చూడొచ్చు ఇందులో. సో సండే వన్ డే టూర్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసాము అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. స్టార్ట్ అయ్యాం కదా, పదండి వెళ్దాం. చెన్నైలో వండలూరు దాటి మామల్లపురానికి దగ్గరలో ఉంది. మా ఇంటికి కాస్త దూరమే, ఒక 60 కిలోమీటర్లు. మేము మార్నింగ్ 9 o'clock బయలుదేరిపోయాము. మా ఇంటి నుంచి బయలుదేరి ఈ రకంగా మేము మా వన్ డే టూర్ని ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం క్రాఫ్ట్ విలేజ్కి వెళ్దామండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరితే మనకి టైం కలిసి వస్తుందన్నమాట. మీరు పిల్లలతో కార్లో వచ్చినట్లయితే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అలాగే వాటర్ బాటిల్స్ వేసుకుని కార్లో వచ్చేస్తే కార్లో జర్నీలోని మనకి యూజ్ అవుతుంది. మన జర్నీ అయితే బీచ్ రోడ్ గుండా వెళ్తుందండి. వైజాగ్లో చూడండి, మనం భీమిలి వెళ్ళాలంటే మనం బీచ్ రోడ్ గుండా అలా వెళ్ళొచ్చు కదా. జూ పార్క్ ప్లస్ అలాగే ఆర్ట్ విల్లా ఇవన్నీ కూడా టచ్ అవుతాయి. ఈ చెన్నై క్రొకడైల్ పార్క్ మండే సెలవు అండి, మండే హాలిడే. సో మంగళవారం నుండి ఆదివారం వరకు, అంటే ట్యూస్డే నుండి సండే వరకు మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు తెరిచి ఉంటుంది. ఈరోజు వెదర్ కూడా సపోర్టివ్గా ఉంది, చాలా బాగుంది. స్కై క్లియర్గా ఉంది, వర్షం పడదు. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లోనే అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్ వస్తుంది. వండలూరు అండి, ఇదే జూలాజికల్ పార్క్. ఈ అన్నా జూలాజికల్ పార్క్ మనం ఇంకొకసారి విజిట్ చేద్దాము, ఎందుకంటే దీనికి 4 to 5 hours పట్టేస్తుంది అనమాట. సఫారీ కూడా ఉంటుంది కదా. ఈ జూ పార్క్ దాటిన తర్వాత క్రాఫ్ట్ విలేజ్ వస్తుంది, చాలా బాగుంటుంది, అది కూడా చూడొచ్చు. క్రాఫ్ట్ విలేజ్ వచ్చిందండి, దీనికి టికెట్స్ ఏం లేవు, ఫ్రీ అనమాట. చూసిద్దాం పదండి. ఈ పక్కనే కార్ పార్కింగ్ ఉంది, కార్ పార్క్ చేసేసి వెళ్దాము. కార్ పార్క్ చేయడానికి చాలా మంచి ప్లేస్ కూడా ఉంది, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్లో ఇలాంటి ఎద్దుల బండి ఒకటి ఉంటుంది. ఈ ఎద్దుల్ని చూడండి, చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా. క్రాఫ్ట్ విలేజెస్, చేతి వృత్తుల గ్రామాలు. చేతి వృత్తుల వారిని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ ఇలాగా పట్టణాల్లో ఈ క్రాఫ్ట్ విలేజెస్ని పెడుతూ ఉంటుంది. అయితే ఒకరు ఇద్దరు తప్ప పెద్దగా జనాలు లేరు. ఇలా ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు మాత్రం చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ చూడటానికి. ఈ క్రాఫ్ట్ విల్లాలో మనం ముఖ్యంగా వస్త్రాలు, దుస్తులు, సిరామిక్స్, అలాగే వీళ్ళు నేసినటువంటి ఎంబ్రాయిడరీ, చేనేత, చెక్క ఫర్నిచరు, మెకానిక్స్, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ వరకు కూడాను అన్నీ మనకి కనిపిస్తాయి. అయితే ఈ క్రాఫ్ట్ విలేజెస్ అంటే చేతివృత్తి గ్రామాలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ క్రాఫ్ట్ విలేజ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అనేక చేతివృత్తి గ్రామాలు రక్షించడానికి, నిలబెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కుమ్మరి గ్రామం అని, సిల్క్ విలేజ్ అని, లక్కర్ గ్రామం అని, అలాగే జ్యువెలరీ విలేజ్ అని, రటన్ గ్రామం, ధూప గ్రామం, డ్రాగన్ ఫ్లై గ్రామం, తోలుబొమ్మల గ్రామం, హాట్ విలేజ్, ఫ్యాన్ విలేజ్, ఇలాగా చాలా చాలా ఉన్నాయన్నమాట. తమిళనాడు గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ అని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి. ఇక్కడ చూడండి, డీర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా, న్యాచురల్గా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు చేతితో తయారు చేసినటువంటి కళాఖండాలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడాను మనకి తమిళనాడు మధురైలో స్పెషల్ అయిన జల్లికట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి ఎంత దీనిగా ఉందో.
నాకు ఈ జల్లికట్టు పండుగ అంటే చాలా భయం. ప్రాణాలను పణంగా పెట్టి మరి ఈ పండుగను జరుపుకుంటారు. అయినా సరే వీళ్ళకి చాలా ఇష్టం ఆ పండుగ అంటే. అయినా ఈ రకంగా మనుషుల్ని ఈ ఎద్దుని ఇలా పెట్టారు కదా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే చెట్లు, చిన్న చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ప్రశాంతంగా ఉంది. మనం ఒక సంవత్సరానికి సరిపడే ఆక్సిజన్ని పీల్చుకోవచ్చు. చాలా బాగుంది. నిజంగా నాకు అలా అనిపిస్తుందండి. ఈ అపార్ట్మెంట్స్లోని, ఫ్లాట్స్లోని ఉండి బోర్ కొట్టేవాళ్ళు ఈ రకంగా కొంచెం చేంజ్ కోసం అనమాట ఇలా వచ్చినట్లయితే ప్రశాంతమైన వాతావరణం, అసలు చెట్లు మొక్కల మధ్యలో నుంచి మనం ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు మనం. అసలు మొత్తం అంతా పీల్చి ఆ పొగ అంతా కూడాను పీల్చి హెల్త్లు పాడైపోతున్నాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా వచ్చామనుకోండి, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో వచ్చామనుకోండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఫుట్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇదైతే చాలా చాలా బాగుంది. సో ఈ రకమైనటువంటి చూడండి, ఇక్కడ చిన్న పెంకిటిల్లు ఒకటి కనిపిస్తుంది, చుట్టూ అద్దాలతో బాగుంది. ఉన్నాము ఒక వనంలో ఉన్నట్టుగా ఉందన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మెట్లు దిగి ఇలా వెళ్తే మనం ఇక్కడ క్రాఫ్ట్ విల్లాకి వచ్చేసాం అనమాట. ఇక్కడ వాళ్ళ షోరూమ్ ఉంది, ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడైతే పురాతన వస్తువులు, పురాతన హస్తకళలు, వాళ్ళు చేసినటువంటి చేతితో తయారు చేసినటువంటి అన్ని రకాల వస్తువులు ఇక్కడ పెట్టారు. రేట్లు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి, కాకపోతే మన దగ్గర మనకు బయట దొరకనివి కూడా కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంది ఇందులోనే, ఈ విలేజ్ క్రాఫ్ట్లోని. ఇక్కడ లంచ్ చేయొచ్చు, కానీ ఇంకా రెడీ అవ్వలేదు, అందుకని మేము బయటకు వెళ్తున్నాము. సో ప్రతిదీ కూడా చాలా చక్కగా అమర్చారు, బాగుంది కదా. సో ఇది చూసిన తర్వాత మేము లంచ్కి వెళ్ళిపోయాము. అక్కడ లంచ్ చేసి క్రొకడైల్ పార్క్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే వన్స్ క్రొకడైల్ పార్క్లో ఎంటర్ అయ్యామంటే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది వచ్చేసరికి, ఎందుకంటే చాలా పెద్దది కదా, అవన్నీ తిరిగేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి లంచ్ ప్లాన్ చేసుకున్నాము ముందు, ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఈ రూట్లోనే అరేబియన్ గార్డెన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. సో ఇక్కడైతే నాన్ వెజ్ ఫిష్ చాలా ఫేమస్ అని విన్నాను. సో ఫిష్ ఆర్డర్ చేద్దామా? ముందు వాటర్ తీసుకుందాము, చాలా దాహంగా ఉంది కదా. సో వాటర్ తాగిన తర్వాత ఫిష్ ఒకటి, స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేస్తున్నాను. తందూరి ఫుల్ ఫిష్ ఫ్రై ఒకటి ఆర్డర్ చేస్తున్నాము నెక్స్ట్ టైము. సో ఈ బార్బిక్యూ స్టార్టర్తో గ్రీన్ చట్నీ ఒకటి, మయోనైజ్ ఇచ్చారు. ఆర్డర్ అయితే వచ్చేసింది. వావ్, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. అమ్మ మనం కట్ చేయలేము, వాళ్ళే వచ్చి చాక్తో కట్ చేసి సర్వ్ చేస్తారు. సో ఒక ఫుల్ ఫిష్ ఆర్డర్ చేసాము, ఫ్రై అనమాట. నెక్స్ట్ ఫుల్ ఫిష్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. తందూరి ఫిష్ అండి, ఫుల్ ఫిష్ చాలా పెద్దది వచ్చింది. చూడండి ఎంత పెద్దది ఉందో. ఫిష్తో పాటు వీళ్ళు వెజిటబుల్ సలాడ్ కూడా ఇచ్చారు కదా, అది కూడా బాగుంది. ఒక గ్రీన్ చట్నీ.
సో స్టార్టర్ లాగించే లోపు ఫిష్ బిర్యానీ వచ్చేసింది. తందూరి మసాలా ఫిష్ బిర్యానీ అండి, ఫుల్ ఫిష్ బిర్యానీ. సో ఇదైతే ఇంకా బాగుందన్నమాట. ఈ ఫిష్కి ఆ ఫిష్కి డిఫరెన్స్ ఏంటంటే రెండు తందూరియే, కాకపోతే ఆ మసాలా వేరు, ఈ మసాలా టేస్ట్ వేరు. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఫ్రై ఫిష్ ఏమో బార్బిక్యూ, అది నిప్పుల మీద కాలుస్తారు కదా, ఇదేమో గ్రిల్డ్ అనమాట. టేస్టీగా ఉంది, మంచి ఫుడ్, గుడ్. ఈ హోటల్ అంబియన్స్, సర్వింగ్ చేసే విధానం అన్నీ కూడాను బాగున్నాయి. అందుకే వెళ్ళేటప్పుడు టిప్ కాస్త ఎక్కువ ఇచ్చి వెళ్ళాం అనమాట. ఇద్దరికి 2 ఫుల్ ఫిష్ ఎక్కువైంది. ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నలుగురికి అయితే ఓకే, షేర్ చేసుకోవచ్చు. మేము కాస్త బిర్యానీ ప్లస్ బిర్యానీ ఫిష్ కొంచెం వదిలేసాము. వీటితో పాటు ఒక మంచి డిజర్ట్ కూడా లాగించేసాము. క్రొకడైల్ పార్క్కి స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని తొందరగా వచ్చేసాము. సో టైం అయితే 1 o'clock అయ్యింది. సో క్రొకడైల్ పార్క్ వచ్చేసామండి. ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. ఇందులోని అడల్ట్కి 50 రూపీస్, 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 30 రూపీస్. ఇదే కాకుండా మనం పాములు చూడాలంటే వేరే టికెట్ తీసుకోవాలి. అడల్ట్కి 30 రూపీస్, చిల్డ్రన్కి 18 రూపీస్ అనమాట. ఇక్కడ కుండల్లో పాములు పెట్టి మనకి చూపిస్తారు. సో ఇక్కడైతే మనకి వీడియో అలో లేదు కాబట్టి వీడియో తీయలేదండి. పాముల దగ్గర కొంచెం అయినా చూపించడానికి ట్రై చేస్తాను. సపరేట్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ చాలా రకాల పాములు ఉన్నాయి. అవి మనకి చూపిస్తారు కానీ ఫొటోస్కి అలో చేయట్లేదు పాముల విషయంలోని. మిగిలినంతా కూడాను ఫొటోస్ తీసుకోవచ్చు. కెమెరా ఛార్జెస్ కూడా వాళ్ళు మనకి వేస్తారు, 100 రూపీస్ అనమాట. సో చూద్దాం పదండి. ఈ కుండల్లోని పాములు ఉన్నాయి, రకరకాల జాతుల పాములని ఈ కుండల్లో పెట్టి మూత పెట్టారనమాట. ఇక్కడ అక్వేరియంస్లోని కొన్ని పాములు అలాగే తాబేళ్ళు అన్నీ కూడాను పెట్టారు. చూద్దాం పదండి. సో బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మనం క్రొకోడైల్స్ చూద్దాము. చాలా ఉన్నాయి క్రొకోడైల్స్, చూద్దాం పదండి. ఈ పార్కు చెన్నై నగరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మామల్లపురం అంటే మహాబలిపురం అండి, మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పిక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మొసళ్ళకు ఆహార సమయాలు ఏంటంటే ప్రతి ఆదివారం ఉదయం 11:30, మధ్యాహ్నం 12:30 మరియు సాయంత్రం 5 గంటలు. ఈ టైంలో వాళ్ళు క్రొకోడైల్స్కి ఆహారం ఇస్తారు. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. వీడియో కెమెరాకి 100 రూపీస్ పే చేయాలి. టికెట్ తీసుకున్నాను నేను కూడాను. క్రొకోడైల్స్ చరిత్ర చూసినట్లయితే ఈ సరీసృపాల జూన్ 1976 ఆగస్టు 26న రోములస్ విటేకర్ మరియు అతని భార్య ఇద్దరూ కలిసి అంతరించిపోతున్న మొసళ్ళ జాతులను అంతరించిపోకుండా నిరోధించడానికి దీన్ని స్థాపించారు. 3 రకాలైనటువంటి మొసళ్ళ జాతులు, ముఖ్యంగా అవి ఘారియల్ మొసళ్ళు, మగ్గర్ మొసళ్ళు, అలాగే ఉప్పునీటి మొసళ్ళు. 1981లో వాళ్ళు మంచినీటి మొసళ్ళు, ఉప్పునీటి మొసళ్ళు, జైంట్ తాబేలు, అలాగే నక్షత్ర తాబేళ్ళు ఇక్కడ పెట్టారు. మొసళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ సీతాకోక చిలుకలు, పక్షులు అన్నీ కూడా ఉన్నాయి. పాములు, బల్లులు, వీటన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం పెద్ద మొసళ్ళకి 4:30 గంటలకి, సాయంత్రం 4:30 గంటలకి ఆహారం పెడతారంట. ఇక్కడ 30 మగ్గర్ల తాబేళ్లతో ప్రారంభించి 14 సంవత్సరాల కాలంలో మొత్తం మొసళ్ళ సంఖ్య 8,000కి పెరిగింది. ఇది ఆసియాలో మొట్టమొదటి సరీసృపాల సంరక్షణ కేంద్రం, జంతు ప్రదర్శనశాల మరియు ఆసియాలో మొట్టమొదటి మొసలి పెంపకం కేంద్రం అని చెప్పాలి. ఇక్కడ జైంట్ తాబేళ్ళు, ఆల్డబ్రా తాబేలు ఈ 2 కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లలో ఆల్డబ్రా తాబేలు చెన్నై పార్క్ నుండి 2020 సంవత్సరంలో దొంగిలించబడింది. దీన్ని నక్షత్ర తాబేలు అని కూడా అంటారు. తమిళనాడు చెన్నైలో ఉన్న మొసలి పెంపక కేంద్రాన్ని మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అని కూడా అంటారు. క్రొకోడైల్ పార్క్ చెన్నై అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో పలు చోట్లలో ఉండేటటువంటి మొసళ్ళను తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ఈ మొసళ్ళ జాతి అంతరించిపోకుండా కాపాడాలనే ఒక ఉద్దేశంతో.
చాలా రకాల మొసళ్ళు ఉంటాయి. ఉప్పునీటి మొసళ్ళని, అలాగే మగ్గర మొసలి, అలాగే సో భారత సంతతికి చెందినటువంటి ఈ ఘరియల్ మొసళ్ళు ఇక్కడ ఉన్నాయి. చూడండి నోరు ఎలా తెరిచి ఉంచిందో, తెల్లగా ఉంది కదా, బాగుంది. పెద్ద పెద్ద మొసళ్ళు ఇవి, చాలా బాగున్నాయి. ఇవి పొడవుగా ఉండి సన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. అయిపోయిందండి, మొత్తం అంతా చూసేసాము. ఇక్కడ పిక్స్ కూడా కొన్ని తీసుకున్నాము. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఉన్నాయి, ఇవి చూసుకొని వెళ్ళిపోదాము. జనరల్గా మనం మొసలి పార్క్ని ఎందుకు సందర్శించాలి అనే డౌట్ వస్తుంటుంది. సరీసృపాలను నశించిపోకుండా కాపాడటం కోసం పిల్లలకి విజ్ఞానంతో పాటు వినోదం కూడా కలిగించేలాగా ఇలాంటి వాటిని సందర్శించాలి. ఎలా ఉంది వీడియో? బాగుంది కదా. 15 నిమిషాల వీడియోలో 1 డే టూర్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది చూపించాను కదా. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.